పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషన్పై విచారణ జరిపింది జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం. నాగం తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు 2426 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, పిటిషన్ సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది? గతంలో అక్రమాలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా ఏదైతే కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీన్ని ఖచ్చితంగా సిబిఐతో దర్యాప్తు చేయించాలని చెప్పి గతంలోనే మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అటు ఏదైతే హైకోర్టును ఆశ్రయించారో, అయితే హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఎస్ఎల్పి గా ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు నాగం జనార్దన్ రెడ్డి. అయితే ఈ రోజు నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి కొంత విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ రోజు విచారణ జరిగింది. విచారణ సంబంధించి జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రల ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి తరపున ప్రశాంత్ భూషణ్ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఖజానాకు గండిపడింది, నష్టం వాటిల్లింది, దాదాపు 2426 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఎన్నో రకాలుగా కూడా మోటార్లకు సంబంధించి కావచ్చు, సివిల్ వర్క్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎక్కువ తక్కువగా చెల్లింపులు జరిగాయి, ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ జరపాలని చెప్పి వాదనలు వినిపించారు. కానీ అదే సమయంలో ఏదైతే ముకుల్ రోహిత్ కి అటు ఏదైతే ఇంజనీరింగ్ సంస్థల తరపున ప్రభుత్వం తరపున హాజరయ్యారో ఆయన కూడా కొన్ని విషయాలను కోర్టుకు స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టులో ఈ కేసు ఇప్పటికీ అంటే 5 పిటిషన్లు నాగం జనార్దన్ రెడ్డి వేశారు. ఆయన రెగ్యులర్ గా ఇటువంటి పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. అందుకోసమే ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు కూడా ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పి ఆయన వాదనలు వినిపించారు. సో ఎటువంటి అవినీతి జరగలేదనే విషయాన్ని కూడా అటు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోపక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదని సర్టిఫై చేసిందనే విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లారు. ఎస్టిమేషన్స్ పెంచడానికి తప్పుపడుతున్నారు, అంతేకాదు ఎస్టిమేషన్స్ అనేటివి ప్రాజెక్టు లో భాగంగానే జరిగాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దాంతో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ హైకోర్టు ఏ విధంగానైతే ఈ కేసును కొట్టివేసిందో సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది.